brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆకాశంలో క్షణక్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం. ప్రస్తుతం విమాన ప్రయాణికుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి. జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ లండన్ విమాన ప్రమాదం తర్వాత విమాన భద్రతని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధికారులు. డీజీసీ ఆదేశాలతో ప్రతి ఫ్లైట్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా సర్వీసెస్ ని రద్దు చేస్తున్నారు. ఇక మరోవైపు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ కూడా ప్రయాణికులను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే క్రమంలో 2 రోజుల వ్యవధిలో రకరకాల కారణాలతో ఏకంగా 9 ఎయిర్ ఎమర్జెన్సీ ఘటనలు జరిగాయి. సాంకేతిక సమస్యలతో కొన్ని విమానాలు, బెదిరింపు కాల్స్ తో మరికొన్ని విమానాలు రద్దయిపోయాయి. ఇక మరికొన్ని విమానాలు అత్యవసర ల్యాండ్ అయ్యాయి. ఈ ఉదయం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చివరి నిమిషంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో టేకాఫ్ కి కొద్దిసేపు ముందు AI-159 విమానాన్ని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అక్కడి నుంచి లండన్ కి వెళ్తున్న తొలి విమానం ఇదే. ఇది కూడా రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపం గుర్తించడంతో ఢిల్లీ నుంచి ప్యారిస్ కి వెళ్లాల్సినటువంటి AI-143 సర్వీస్ ను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది ఎయిర్ ఇండియా. రేపు ప్యారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన సర్వీస్ ను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కొచ్చి నుంచి ఢిల్లీ బయలుదేరినటువంటి ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో నాగ్పూర్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తనిఖీలు చేసిన అనంతరం బాంబ్ లేదని తేల్చి చెప్పింది బాంబ్ స్క్వాడ్. ఈ విమానం ఉదయం 9:20 కొచ్చి నుంచి బయలుదేరింది. స్కెడ్యూల్ ప్రకారం అయితే 12:35 ఢిల్లీలో ల్యాండ్ కావాల్సింది. ఇంతలో బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో అత్యవసరంగా నాగ్పూర్లో ల్యాండ్ చేశారు. పూర్తి స్థాయిలో తనిఖీల తర్వాత ఎలాంటి బాంబ్ లేదని, అది ఫేక్ కాల్ అని నిర్ధారణకు వచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, జనరల్ గా రోడ్ జర్నీ కంటే అంటే బస్ జర్నీ అలాగే ట్రైన్ జర్నీ కన్నా ఫ్లైట్ జర్నీ చాలా సేఫ్ అని భావిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు చూస్తుంటే అసలు ఫ్లైట్ జర్నీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ లో చూసుకుంటే కొంచెం టేకాఫ్ కి ముందే సాంకేతిక సమస్యలు గుర్తించినట్టు తెలుస్తోంది. అండ్ సర్వీస్ ని రద్దు చేశారు. మొన్న జరిగిన ఘటన తర్వాత ఇది తొలి సర్వీస్ గా తెలుస్తోంది. అసలు ఇవాళ సాంకేతిక సమస్య ఏంటి? ఎస్, ఎయిర్ ఇండియా AI-171 ఇటు అహ్మదాబాద్ అలాగే లండన్ విమాన ప్రమాదం తర్వాత వరుసగా విమాన ప్రమాద ఘటనలు తెర మీదకి వస్తున్నాయి. ఇది విమానంలో ప్రయాణించాలంటేనే ప్రయాణికులకు భయాన్ని ముఖ్యంగా ఉసిగొల్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా విమాన ప్రమాద ఘటనలు ముఖ్యంగా సాంకేతిక సమస్యల కారణంగా కానీ, బాంబు బెదిరింపుల కారణంగా కానీ విమాన సర్వీసులు రద్దవుతున్న పరిస్థితి. ఈరోజు ప్రధానంగా ఇటు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ఢిల్లీ వచ్చే విమానం తెల్లవారుజామున ఎయిర్ ఇండియా విమానం ఇటు కోల్కతాలో నిలిపివేయడం జరిగింది. అలాగే ఇటు కొచ్చి నుంచి ఢిల్లీ వచ్చే విమానానికి బాంబు బెదిరింపు రావడం జరిగింది. అలాగే AI-159 ఫ్లైట్ ఏదైతే ఇప్పుడు అహ్మదాబాద్ 171 AI-171 ఫ్లైట్ కూలిపోయిన తర్వాత తొలి సర్వీస్ ఇటు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వయా అహ్మదాబాద్ అలాగే లండన్ వెళ్ళే AI-159 ఫ్లైట్ ఏదైతే ఉందో 171 కూలిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో ఈ 159 ఫ్లైట్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మరోసారి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రీచ్ అయింది. అహ్మదాబాద్ రీచ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యలను గుర్తించడంతో దాన్ని అక్కడే నిలిపివేసి విమాన ప్రయాణాన్ని రద్దు చేయడం జరిగింది. ఇటు విమాన ప్రయాణికులకి వాళ్ళ యొక్క రీఫండ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో వరుసగా విమాన ప్రమాదాలు నమోదవుతున్న పరిస్థితి. విమాన సాంకేతిక సమస్యలకు సంబంధించి ప్రమాదాలు కాదు, ముందస్తుగా ప్రమాదం జరుగుతుందన్న కోణంలో పైలట్లు ఎక్కడికక్కడ విమాన సర్వీసులను నిలిపివేస్తున్న పరిస్థితి. పైలట్లు కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటీవలే ముఖ్యంగా గడిచిన 2 దశాబ్దాల కాలంలో అతిపెద్ద విమాన ప్రమాదం భారతదేశంలో బోయింగ్కి సంబంధించిన 787 ఫ్లైట్ కూలిపోవడంతో ఆ ఘటన నుంచే ఇంకా తేరుకోని పరిస్థితి. ఈ సమయంలోనే అనేక విమాన సర్వీసులకు సంబంధించి ఇటు ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదాలు టూరిస్టులకు సంబంధించి ఒక పక్కన నమోదవుతున్నాయి. మరోపక్క విమానంలో ఉన్న సాంకేతిక సమస్యలు అలాగే బాంబు బెదిరింపులతో ఎక్కడికక్కడ బయలుదేరిన విమానాలు మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న పరిస్థితి కూడా అంతర్జాతీయంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిపైన కూడా DGCA ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే యాక్సిడెంట్ ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దృష్టి సారించడం జరిగింది. సమగ్ర దర్యాప్తుకి ఇప్పటికే DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ
ఆదేశించడం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలు కానీ ఇతర విమానాలు కానీ. సో వరుసగా విమాన ప్రమాదాలకు సంబంధించిన ఘటనలే నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన డీజీసీఏ అప్రమత్తం అవడం జరిగింది. ఈ విమాన సాంకేతిక సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలపైన దృష్టి సారించాలని చెప్పి సివిల్ ఏవియేషన్ అథారిటీకి సంబంధించిన భద్రతా ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ముందస్తుగా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు అయితే విమానయాన శాఖ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ గోపకృష్ణ.